తిరిగి రాడు అనుకున్న అరవింద్ తిరిగొచ్చాడు. అయితే మొహం నిండా కట్టలతో కోమా నుంచి బయటపడ్డాడు అరవింద్. అరవింద్ బయటకొచ్చిన తర్వాత షాకింగ్ నిజాలైతే బయటపడతాయి. అసలు ఇప్పటి వరకు జరిగిన విషయం ఏంటి అంటే, అరవింద్ బ్రతికే ఉన్నాడని, తను ఆ జ్యోతిష్యుడు చెప్పిన మాటలు నమ్మడమే కాకుండా, ఆ తర్వాత తనకొక ఫోన్ కాల్ వచ్చిందని చెప్పటం. ఆ సమయంలో మాలిని తన గర్భాన్ని పోగొట్టుకోవటం. దానికి పరోక్షంగానో, ప్రత్యక్షంగానో కారణం మల్లి అని వాళ్ళు నమ్మటం. ఇవన్నీ కూడా చకచకా జరిగిపోయాయి. అయితే మళ్ళీ ఎంత చెప్పినా నా తప్పు లేదని వాదించినా కూడా అక్కడ మాలిని కానీ, వసుంధర గాని వినకపోవడము. ఇక గౌతమ్‌ని బలవంతంగా జైలుకి ఈడ్చాలని చెప్పేసి మాలిని అనుకోవడము జరుగుతోంది. అయితే ఇక్కడ మాలిని అలాగే వసుంధరలిద్దరూ కూడా అరవింద్ చావుకి 100కి 100 పాళ్ళు కారణం గౌతమేనని. ఎందుకనంటే మల్లికి కూడా గౌతమ్ విషయంలో సపోర్ట్ చేయడానికే ఆ రకంగా చేసిందని మాలిని అభిప్రాయపడుతుంటుంది. అయితే ఒక మనిషి అరవింద్ అనే వ్యక్తి కోమాలో ఉన్నాడు అన్నా కూడా వినిపించుకోకుండా అసలు మళ్ళీ చెప్పిన మాటను నమ్మకుండా కూడా తను తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసేసుకుంటుంది మాలిని. కనీసం ఒక రోజు దానికి సంబంధించి ఏదైనా ఒక నిజాన్ని బయటకు తీసే ప్రయత్నం కూడా చేయలేకపోతుంది. అయితే అరవింద్ మాలినిని కలుస్తాడు. ఒక అద్భుతమైన సంఘటన తర్వాత మాలిని అలాగే అరవింద్‌లిద్దరూ కలుసుకుంటారు. ఇక అరవింద్‌కి కోమా నుంచి స్పృహొస్తుంది. ఆ తర్వాత మాలిని ఉబ్బి తబ్బిబ్బయిపోతుంది. ఆనందంతో వెక్కి వెక్కి ఏడుస్తూ కుప్పకూలుతుంది. అసలు మీకు ఎవరు ఈ తప్పంతా చేసింది అంటూ ఘోరంగా ఏడుస్తూ ఉంటుంది. నిజానికి ఇక్కడే షాకింగ్ విషయాలైతే బయటకొస్తాయి. అరవింద్‌కి లాస్ట్ ఫోన్ చేసింది ఆ రోజు ఎవరు? గౌతమ్. ఆ గౌతమ్ అనేది కాల్ లిస్ట్‌లో ఉంటుంది కదా! కానీ అక్కడ ఏం జరుగుతుందంటే, గౌతమ్ కాల్ చేసింది అర్ధరాత్రి కాదు. గౌతమ్ కాల్ చేస్తే నేను వెళ్ళలేదు అన్న విషయాన్ని అరవింద్ బయట పెడతాడు. మాలినితో తను స్పృహ నుంచి బయటకొచ్చిన తర్వాత, అంటే కోమా నుంచి బయటకొచ్చిన తర్వాత. అయితే ఆ రోజు జరిగింది ఏంటి అంటే, గౌతమ్ నాకు ఫోన్ చేయలేదు. ఎవరో పట్టాభిరామయ్య గారు ఫోన్ చేశారు. ఆయన వసుంధర గారు మీ నెంబర్ ఇచ్చారని, ఈ నెంబర్‌కి కాల్ చేయమని నాకు చెప్పారు. అప్పుడు నేను వసుంధర అత్తయ్య చెప్పింది కదా అని చెప్పేసి, అత్తయ్య గారు అన్నారు కదా అని నీకు ఒంట్లో బాగోకపోయినా నేను అంత దూరం వెళ్ళాల్సి వచ్చింది అంటూ మాలినికి అసలు నిజం చెప్తాడు. అయితే గౌతమ్ తనకి ఫోన్ చేసినా కూడా తను ఫోన్ చేసి లిఫ్ట్ మాట్లాడలేదని, తను కనీసం లిఫ్ట్ కూడా చేయలేదని చెప్పేసి అరవింద్ మాలినికి చెప్తాడనమాట. అయితే అప్పుడు మాలిని ఏమనుకుంటుందంటే, మరి నిన్ను ఎవరు పిలిచారు అక్కడికి అంటే, ఏమో పట్టాభిరామయ్య అనే వ్యక్తి వసుంధర గారి పేరు చెప్పాడు. నేను అత్తయ్య పేరు చెప్పారు కదా అని అక్కడికి వెళ్ళాను. ఆ తర్వాత ఎవరో గుర్తు తెలియని వ్యక్తులొచ్చారు. నాకు ఫోన్ చేసిన ఆ పట్టాభిరామయ్య ఎంతకైనా కూడా రాలేదు. అయితే జరిగే విషయం ఏంటంటే, ఆ రోజు ఆహ్, ఆహ్, ఆ వ్యక్తి రాలేదు. నేను ఎవరి కోసమైతే వెయిట్ చేశానో ఆ వ్యక్తి రాలేదు. కానీ ఎవరో నన్ను కొట్టి, చంపి పాడేశారు. కానీ అప్పుడు ఆ సమయంలో వాళ్ళొకళ్ళకి ఫోన్ చేశారు. ఫోన్ చేసి "పనయిపోయింది మేడం" అని చెప్పారు. కానీ ఆ మేడం ఎవరో తెలీదు. వసుంధర గారు, అంటే వసుంధర అత్తయ్య ఆ గుర్తు తెలియని వ్యక్తికి నాకు ఫోన్ చేయించి అంత అర్ధరాత్రి వేళ ఎందుకు అంత దూరాన్ని రమ్మన్నారో తెలీదు అంటూ అరవింద్ మొత్తం మాలినికి చెప్పేస్తాడు. మొత్తానికైతే మాత్రం అరవింద్ బ్రతికి రావటం, మాలిని ఆనందపడటం, మాలినికి వసుంధర గురించి అసలు నిజం తెలియడం మొత్తం అంతా కూడా బయటపడుతుంది. ఇప్పుడు మాలినియే వసుంధరని ప్రశ్నిస్తుంది. ఎందుకు మాము నువ్వు ఆ రోజు ఆ వ్యక్తి చేత ఫోన్ చేయించావు అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటుందన్నమాట. అప్పుడు మరి ఏం చెప్తుందో చూడాలి.